నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమించిన కనకదుర్గమ్మ. సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థులు సర్వ విద్యల్లో విజయం పొందుతారని వివరించిన దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు. వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవత మూర్తి అయిన సరస్వతి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. సరస్వతీ దేవిని సేవించడం వల్ల విద్యార్థులు సర్వ విద్యల్లో విజయం పొందుతారని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. దుర్గమ్మ వారి దర్శనానికి సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భక్తుల కోసం నిర్మిస్తున్న అన్న ప్రసాద భవనం మరో 6 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ వారికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయం బయట సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 25 కోట్లతో 1500 మంది భక్తులు భోజనం చేసే విధంగా అన్న ప్రసాద భవనం నిర్మిస్తున్నామన్నారు. 27 కోట్లతో 3 నెలల్లో ప్రసాదం తయారీ కేంద్ర పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే 5.5 కోట్లతో ప్రధాన ఆలయం వద్ద పూజా మండపానికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టామని సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు. నవరాత్రిలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ వారు సోమవారం శ్రీ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఈ రోజు మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ నేపథ్యంలో దుర్గమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం చంద్రబాబు
చంద్రబాబు నాయుడు దంపతులు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వారికి పూర్ణ కుంభంతో వేద పండితులు, ఆలయ అధికారులు, మంత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఈ దంపతులకు వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆ క్రమంలో అమ్మవారి లడ్డు ప్రసాదంతో పాటు దుర్గమ్మ చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను. ఒక పవిత్రమైన రోజు, ఒక శక్తివంతమైన మాత. ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒకటే ఎప్పుడు కోరుకుంటాను, రాష్ట్రం చల్లగా ఉండాలని, దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను. పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దొక్కుతూ సముద్రంలోకి వెళుతూ ఉంది. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక జలకళ సంతరించుకున్నది. అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంపద కూడా పెరగాలి. అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థాన అధికారులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, మూలా నక్షత్రం రోజైన నేడు 2 లక్షల మంది భక్తులు వస్తారని తాము అంచనాలు వేశామని, సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మధ్యాహ్నం సీఎం 3:30కి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఆ సమయంలో కూడా భక్తులు క్యూ లైన్ లో కొన్ని నడిపామని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
చక్కగా భక్తులకి సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకి అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళం సెల్ఫ్ నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగినాయి. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం. నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. దర్శనాల్లో కాదు, అన్ని రకాల్లోనూ తీసుకుంటున్నాం. శానిటేషన్లో కానీ, చిల్డ్రన్ కేర్ కానీ, ఇటువంటి అన్ని విషయాల్లోనూ 87% వచ్చింది. తప్పకుండా మిగతా కార్యక్రమాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ సరిచేసాం. వాళ్ళ జిల్లా యంత్రాంగం కూడా అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడా పిల్లలకు కూడా ట్యాగులు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా మీరు చూస్తే సిటీలో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉందో ఆ ట్రాఫిక్ ప్రాంతాల్లోంచే కాకుండా వెయిటింగ్ ఏరియాస్ కూడా పెట్టాము. ఈసారి దాదాపు 4 వెయిటింగ్ ఏరియాస్ ఉన్నాయి. 4 వెయిటింగ్ ఏరియాస్లో కూడా భక్తుల నుంచి క్రమ పద్ధతిలో భక్తులకు దర్శనం కల్పించేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. మూలా నక్షత్రం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లో వస్తున్న సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో సీనా నాయక్ భక్తులకు ప్రశాంతంగా దర్శనాలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశారు. మూల నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం చేసుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగిందని 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రాజీవ్ గాంధీ పార్క్, ఇటు వినాయకుడి గుడి వద్ద నుండి వస్తున్న వేలాది భక్తులు అప్రమత్తంగా ఉండాలని, స్నానానికి నదిలో దిగటం వంటివి చేయవద్దని అధికారులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు లక్షలాది దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి, అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి, అలాగే విఐపీస్కి వెళ్లాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో డీటెయిల్స్ని పబ్లిక్ ఇచ్చారని కోరుకుంటూ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు 1,00,000 దాటి వస్తున్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, టెంపుల్ ఈవో వారితో పాటు కంటిన్యూస్గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూసుకుంటే ఈ రోజుకి 83,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళారు. ఎన్నడూ లేని విధంగా
ఈ ఉత్సవాలకి భక్తులు విచ్చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాము ఏ రోజు కూడా మూలా నక్షత్రం రోజు అదేవిధంగా దసరా రోజులు తప్పనిచ్చి మిగతా రోజుల్లో 70,000 నుంచి 80,000 మంది వరకే లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాలు చూసాం. అయితే ఈసారి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సో దీనికి పలు కారణాలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. ఒకవైపున విజయవాడ ఉత్సవం అనుకోవచ్చు, లేదంటే స్త్రీశక్తి వల్ల మహిళలు తండోపతండాలుగా రావడం కావచ్చు. మొన్న కాత్యాయని అమ్మవారి ఉత్సవం రోజున దాదాపు 1.48 lakhs భక్తులు రావడం జరిగింది. ఆ వెరీ నెక్స్ట్ డే 1.3 lakhs రావడం జరిగింది. నిన్న 1.2 lakhs రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికే 83,000 మంది రావడం జరిగింది. జగన్మాత జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు. దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మ దర్శనానికి వచ్చే భక్తులందరికీ అమ్మ దర్శనం అందిస్తున్నామని చెప్పారు. నక్షత్రం రోజున హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈఓ గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని, టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూల నక్షత్రం రోజు ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. అమ్మ సన్నిధిలో శ్రీ సరస్వతీదేవికి జరిగిన కుంకుమార్చనలో పుణ్య దంపతులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. జై భవానీ, జై జై భవానీ అంటూ జగన్మాతను కుంకుమతో వైభవంగా పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం అమ్మ జన్మ నక్షత్రం సందర్భంగా కనకదుర్గాదేవి, సరస్వతీదేవి మాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఇంద్రకిలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తూ విద్యా బుద్ధులు ప్రసాదిస్తుంది. ఇంద్రకిలాద్రిపై అమ్మకు ఎంతో ఇష్టమైన కుంకుమ పూజకు భక్తులు విఐపితో పాటు కిటకిటలాడుతుంది. సరస్వతీదేవిని దర్శించుకొని పూజలు చేస్తే విద్యా బుద్ధులు, చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుందని మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరించారు.
జగన్మాత జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సరస్వతీదేవి అలంకృత జగన్మాతను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. గౌరవ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని జగన్మాతను ప్రార్థించానని చెప్పారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. అమ్మవారి అలంకారం ఈరోజు సరస్వతి అలంకారంలో మరి ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు. ఈరోజు దసరా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబడతా ఉన్నాయి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరి ఉదయం తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా చాలా రద్దీగా ఉంది. ఇవాళ దాదాపు 2 లక్షల మంది వరకు దర్శనానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులే చెప్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం వారు కూడా మధ్యాహ్నం వస్తూ ఉన్నారు. సీఎం గారు ఇది ఒక సంప్రదాయం. ఇవాళ దేవాలయాల యొక్క పవిత్రతని కాపాడుతూ పరిరక్షిస్తూ ఈరోజు మరి నిత్యాన్నదానం కూడా ఇక్కడ దాదాపు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దారిలో భక్తులందరికీ కూడా మంచినీళ్ళు కానీ పిల్లలకి పాలు కానీ ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు. చాలా మంచి ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగినాయి. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న దుర్గామాతను దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం శుభ గడియల్లో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేష వస్త్రాన్ని స్వీకరించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులకు అవసరమైన మౌలిక వసతుల్లో కల్పనలో యంత్రాంగం చాలా చక్కని ఏర్పాటు చేసిందని ప్రశంసించారు. అమ్మవారి అనుగ్రహంతో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనించాలని దుర్గామాతను వేడుకున్నానని తెలిపారు. So I am very happy to visit this historic temple, Kanaka Durga, and to seek the blessings of Durga Devi. Today on Mula Nakshatra, the goddess has been decorated on Saraswati. It is very surprising to see such a very huge crowd today. Almost they tell about more than 2 lakh people will visit today on this auspicious day. And I am very fortunate to be here on this day. I have also come here again earlier also. But this temple has been maintained very well. The history speaks, it has a big history. This Vijayawada itself is being named on the victory. So I would like to thank all the authorities for making me good arrangements to have good darshan and offer my prayer to the goddess. I wish all the people of the state and the country for the peace and prosperity. All the evil will be washed out from the blessings of Durga Devi. Thank you. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని మంత్రి కొలుసు పాదసారథి దర్శించుకున్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రి పాదసారథికి దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి పాదసారథి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు పాలనలో ప్రజలకు మరింత సంక్షేమం అందాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, సీఎం చంద్రబాబుకు అమ్మవారి ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. తెలుగు అందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి దయతో, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని, వారి వారి కుటుంబాలు వారు ఆకాంక్షించినట్లు అమ్మవారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ముందుకు నడవాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని ప్రార్థించాను. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యజ్ఞం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే గొప్ప లక్ష్యాలతో ముందుకెళ్తున్నారో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారో వాటి అమలుకు అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా ఉండాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా రైతులు, విద్యార్థులు, మహిళలు, మరి బలహీన వర్గాలు, దళితులు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు. అదేవిధంగా విలేకరు సోదరుల కోరికలు, ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వంలో తీరాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. వరల్డ్ హార్ట్స్ డే సందర్భంగా భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వాతి సెంటర్ నుంచి గొల్లపూడి 1 టౌన్ వరకు 3K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్ మాట్లాడారు. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరిగిందని అన్నారు. ప్రతి వారు తమ గుండె సంరక్షణ పట్ల జాగ్రత్తలు వహించాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు వాకింగ్ గానీ, జిమ్ కానీ, యోగా కానీ చేయటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. అలాగే మద్యపానం, సిగరెట్స్, గుట్కాలు తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. తమ శ్రీ భవానీ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. శ్రీ భవానీ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక జీవన విధానంలో ప్రజలు ఎంతో కీలకమైన తమ గుండె సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రతిరోజు 1 గంట ఉదయపు నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి ఉపకరించే ఆహారాన్ని తీసుకోవాలని, వాల్నట్స్ తదితర మంచి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా గుండె పనితీరు బాగుంటుందని అన్నారు. 50 ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరూ తమ బీపీ, షుగర్ల విషయమై జాగ్రత్త వహించాలని, ఉప్పు వాడగానే తగ్గించాలని అన్నారు. 50% వ్యాధులు మనం నివారించుకునే స్థాయిలోనే ఉంటాయని, అందుకని అవి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్రీ భవానీ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతినిత్యం నడక, వ్యాయామం, యోగా వంటి వాటిని పాటిస్తే అనేక రకాల వ్యాధులు రాకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు అవుతుందని వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ గొల్లపూడి సెక్రటరీ వెంకట్ మాట్లాడుతూ, మంచి అలవాట్లను పాటించడం ద్వారా అనేక రకాల జబ్బులకు దూరంగా ఉండొచ్చునని అన్నారు. శ్రీ భవానీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, మన భవానీ హాస్పిటల్ భవానీపురంలో పనిచేస్తున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. సో ఈరోజు మన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం భవానీ హాస్పిటల్ నుంచి 3K వాక్ ఆర్గనైజ్ చేశాము. సో ఈ వాక్ ప్రాముఖ్యత ఏంటి అంటే, గుండెకి సంబంధించిన రోగాలు మనం రాకముందే అవాయిడ్ చేయాలి. సో ఈ మధ్య మనకి యంగ్ ఏజ్లోనే రావడము,
గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్లు కావచ్చు, గుండె వైఫల్యం కావచ్చు, గుండె లేక తగ్గించిన రోగాలు కావచ్చు, చాలా చిన్న వయసు నుంచి అతి పెద్ద వయసు వరకు అందరికీ వస్తున్నాయి. సో మనం ఏంటంటే అసలు గుండె సంబంధించిన రోగాలు రాకుండా అవాయిడ్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది. మనం రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే, మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసుకోవడం కంటే రాకముందు అవాయిడ్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. సో మనం ఎలాగ మనం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో మనకి బీపీ ఉంటే కనుక కంట్రోల్ ఉంచుకోవడము, రెగ్యులర్ ఫాలోఅప్ రావడము, షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడము, మందులు జాగ్రత్తగా వాడుకోవడము. అది కాకుండా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది, అంటే మన లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే మనం కూర్చొని చేసే పని కాకుండా డైలీ అట్లీస్ట్ 1/2 అవర్ టు 1 అవర్ వాకింగో, జాగింగో, అట్లీస్ట్ మీరు జిమ్ చేసినా పర్లేదు. డైలీ 1 అవర్ ఏంటంటే మన హార్ట్ని మనం పంచపాల్సిందే. సో మన హార్ట్ ఎంత యాక్టివ్ ఉంటే కనుక మనకి అంత రోగాలు తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, డైలీ మనకి వర్క్లో ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ మనం యోగా కానీ మెడిటేషన్ కానీ చేసి స్ట్రెస్ తగ్గించుకోవడము, డైలీ ఒక 6 to 7 అవర్స్ ప్రశాంతంగా పడుకోవడము. అది కాకుండా మనం ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా స్మోకింగ్ చేయకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకేంటంటే గుండెకి సంబంధించిన రోగాలు రాకుండా ఉంటాయి. సో ఈ వాక్ వల్ల మనం అవేర్నెస్ ఏమిద్దాం అనుకుంటున్నామంటే డైలీ అట్లీస్ట్ 1/2 అవర్ టు 1 అవర్ వాకింగ్ చేయాలని మనం చూస్తున్న వీక్షకులందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. నేను డాక్టర్ వెనుగళ్ళ చంద్రశేఖర్, శ్రీ భవానీ హాస్పిటల్ చైర్మన్ని. సో ఈ వాక్ నిర్వహించడానికి ముఖ్య కారణం ప్రజల్లో గుండెకు సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ముఖ్య కారణం. మెయిన్ ఇప్పుడు వాకింగ్ వలన ఉపయోగాలు అనేది దానికి అనేది మన డాక్టర్ కార్డియాలజిస్ట్ అన్ని వివరించారు. దాంతోపాటు మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సో డైలీ లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటము, కొంచెం ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తినకోకుండా ఉంటావు. దాంతోపాటు కొన్ని అలవాట్లు, ఆల్కహాల్, ఇట్లాంటి మెయిన్ 3 దీంట్లో ఎక్సర్సైజు, ఆహారపు అలవాట్లు, ఈ చెడు అలవాట్లు, ఈ 3 అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవు. నమస్తే అండి, నా పేరు గంటా చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. ఇప్పుడు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇక్కడ అవేర్నెస్ వాక్ కోసం ఉన్నాం అందరం. సో ఇక్కడికి వచ్చేసిన చంద్రశేఖర్ సార్కి, కార్డియాలజిస్ట్ పవన్ కుమార్ రెడ్డి సార్కి అండ్ అందరికీ నా నమస్కారాలు. సో ఈ అవేర్నెస్ వాక్ ఎందుకు అంటే మనం డైలీ ఈ మధ్య ఏంటంటే ఎర్లీ ఏజ్లో స్ట్రోక్ చూడటం, ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ చూడటం, ఇవన్నీ కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఆల్టర్ అయిపోవడం వల్ల అండ్ రెగ్యులర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవడం వల్ల అండ్ ఓవర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ మనం నిద్ర పోవడం వల్ల. సో ఇవన్నీ ఎర్లీ ఏజ్లో మనం ఏంటంటే ఎక్కువ డైట్ ఫాలో అవ్వకుండా ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడం వల్ల అండ్ ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఏంటంటే రెగ్యులర్గా డయాబెటాలజీ, సో ఎర్లీగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ అండ్ రెగ్యులర్గా మనం తీసుకునే రెగ్యులర్ మెడికేషన్స్, ఒకవేళ బీపీ వచ్చింది 50 years పైబడిన వాళ్ళలో బీపీ, షుగర్ వంటి కాంప్లికేషన్స్ రాకుండా ముందే మనం బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ 2DAకో ఈసీజీ చేయించుకుంటూ రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్టులు ఫాలో అవుతూ సో రెగ్యులర్గా మెడికేషన్స్ ఫాలో అవుతూ ఉంటే మనకు హెల్తీ లివింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఎర్లీ మనం డైలీగా ఒక 1 అవర్ వాకింగ్ చేస్తే చాలు. ఒక ఎర్లీ 1 అవర్ వాకింగ్, జిమ్ కుదిరితే జిమ్ లేకపోతే యోగా చేసుకుంటూ ఉంటే మనకి అంతా హెల్తీగా ఉంటుంది. సో ఈ అందరూ పాటిస్తారని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమించిన కనకదుర్గమ్మ. సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థులు సర్వ విద్యల్లో విజయం పొందుతారని వివరించిన దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని దంపతులు. వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.